నమస్తే V3 స్పీడ్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. MG రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచ కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తెలి అరుణ, శ్రీనివాస్ గౌడ్, హేమలత, రూప, తరుణి, లక్ష్మి, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ వీరుడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా తన మేనమామలాగా, సొంత తండ్రిలాగా, ఇంట్లో అన్నలాగా ఎలాగైతే ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరి బాగుపడడం కోసం ఆలోచించే మా ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించి చాలా లోటుపాట్లు తెలుసుకొని ఎవరెవరైతే భూ సంస్కరణ చేస్తే ఎవరెవరికైతే హక్కులు సాధించగలుగుతారో, మన భూ హక్కులని మనకి ఎలాగైతే కాపాడగలుగుతారో అని చాలా దీర్ఘకాలికంగా చాలా లోటుపాటులతో ఆలోచించిన తర్వాత భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరిగిన రీతిలో ఈరోజు కొత్త రెవెన్యూ బిల్ పెట్టడం, ఇది చాలా చక్కని మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, అట్టడుగున్న వర్గాలకు కానీ, ఎవరైతే పేదవాళ్ళు కష్టపడి రూపాయి వాళ్ళు పోగు చేసుకొని భూమి కొంటారో దానికి హక్కు కల్పించడం అనేది బహుశా ఫ్రీడమ్ తర్వాత వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంస్కరణ ఇదే అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో జరగడం. చాలామంది నాయకులు పుడుతుంటారు, కానీ కొంతమంది పుట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. అందులో మొదటివాడు మా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మా ముద్దుబిడ్డ కేసీఆర్ గారు. తను ఈరోజు తీసుకొచ్చిన ఈ కొత్త రెవెన్యూ 2020 బిల్లు ద్వారా రైతులకే కాకుండా పట్టణాలలో, మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి ఈ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగకుండా GIS టూల్స్ ద్వారా ఆన్లైనే ఆ పోర్టల్లోకి ఎక్కితే లాగిన్ అయిపోతే మనము ఆన్లైనే మొటేషన్ కానీ ఆటోమేటిక్గా జరగడము, ఏదైనా నేమ్ చేంజ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా జరగడం. అంటే మనం రిక్వెస్ట్ ఆన్లైన్లో పెట్టుకుంటే గంటల తరబడి రెవెన్యూ ఆఫీస్ పోవడం కానీ, ఊరికే 10 సార్లు తిరగడం కానీ అక్కర్లేకుండా లైఫ్లో కావాల్సిన డాక్యుమెంట్ అన్నీ కూడా ఒకటేసారి అప్లోడ్ చేసుకుంటే ఎంతోమందికి ఎంతో ఉపయోగపడుతుంది. కనీసం ఒక్క 1% కూడా కరప్షన్కి ఆస్కారం లేకుండా ఈరోజు ఈ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత మొదటి హక్కుగా ఏదైనా మిగిలిపోయే చివరి హక్కుగా ఉండాలంటే భూమి ఒకటే ఉంటుంది. శాశ్వతంగా తరాల నుండి రావడం కానీ, మనం కష్టపడి సంపాదించుకోవడం కానీ, అటువంటి ఈ భూమి సంస్కరణ చేసి కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ విధంగా మొత్తం అన్ని రికార్డ్స్ మొత్తం ఆన్లైన్ పోర్టల్లో పెట్టి ధరణి అనే ఒక గొప్ప యాప్ని ఈరోజు తెలంగాణ ప్రజలకి అందించడము చాలా గొప్ప కారణము. మేమందరం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా తను ఏదైతే చెప్తాడో చేసి చూపించడానికి నిదర్శనమే ఈరోజు కూడా. నిన్నే సెంట్రల్ ఏజెన్సీ ఒకటి ఎన్ని లైఫ్ స్టాక్ ఉందని చూస్తే తెలంగాణలోనే అత్యధికంగా షీప్ కానీ, గోటు కానీ నిన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మనకి. అలాగే అసెంబ్లీలో తాను నీళ్లు ఇంటింటికి ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్ నేను నించోను అని అడిగి చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మా ముఖ్యమంత్రి గారు చేసి చూపించినారు. అలాగే రైతులకు కావాల్సినవి కానీ, జనాలకు కావాల్సినవి కానీ, అందరికీ సరిపడాగా కావాల్సిన అన్ని విషయాలలో ఎంత అయితే శుద్ధిగా ఆనెస్టీతో తను పనిచేస్తారో ఈ రెవెన్యూ 2020 బిల్లు దానికి నిదర్శనము. ఇది తెలంగాణ యావత్ భారతదేశానికి రోల్ మోడల్. ఈరోజు వచ్చిన బిల్లు ఏ ముఖ్యమంత్రి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు ఈ రెవెన్యూ చట్టం గురించి ఎవరు చదువుకోలేరు, విశ్లేషించలేరు. ఎంతో మేధశక్తి కలిగిన మా ముఖ్యమంత్రి మాకు తెలంగాణ బిడ్డగా ఉండడం, మాకు ఉద్యమం తెచ్చి మాకు తెలంగాణ సాధించి పెట్టడం, దాని నుండి ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ 6 సంవత్సరాల యంగ్ తెలంగాణ అయినప్పటికీ భారతదేశానికి నంబర్ 1గా మార్చేసిన మా ముఖ్యమంత్రి గారికి ఎన్ని జన్మలైనా రుణం తీసుకోలేము. తెలంగాణ యావత్ నవ ప్రపంచానికి, పాత ప్రపంచానికి అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు చేస్తున్నాం. జై తెలంగాణ. చూస్తున్నాండి V3 న్యూస్. మరింత అప్డేట్ కోసం V3 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే.